రైట్ ఇక శ్రీకాళహస్తిలో అటు జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసు మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కోట వినూత దంపతులు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే రాయుడు చెల్లి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన అన్న హత్యకి గురవటానికి కారణమైన ఆ ఇద్దరు దంపతులని కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ ని అటు కోరుకుంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వినూతపై సంచలన ఆరోపణలు చేస్తూ రాయుడు చెల్లి కొన్ని సంచలన నిజాలు కూడా బయటపెట్టిందని చెప్పుకోవచ్చు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసు ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ కేసులో జనసేన నేత కోట వినూత దంపతులే ప్రధాన నిందితులని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో అటు రాయుడు మృతదేహం లభ్యమవటం కానీ దాని తర్వాత వాళ్ళు కేసును ఛేదించే క్రమంలో ఇటు వినూత దంపతులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన క్రమం ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా వినూతని అటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ అధినేతలు. అయితే ఇప్పుడు అటు రాయుడు చెల్లి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వినూత దంపతులు పైన. అయితే తన అన్నని కావాలని చెప్పి హత్య చేశారని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ అన్న అక్కడ పనిచేస్తున్నారని చెప్పి కూడా ఈ కేసులో ఇంకా అనేకమైన నిజాలు ఉన్నాయని చెప్పి కూడా తను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాయుడు చెల్లి ఏమంటున్నారు, ఎందుకు ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ కేసు పోలీసులు అదుపులో ఉంది, విచారణ కొనసాగుతుంది, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాయుడు చెల్లి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఒకసారి తన మాటల్లోనే విందాం. పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలి ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరఫున ఆడతాం, ఇంతటితో అయితే మేము వదలం. నిన్ను మాకేదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం. మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడు. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను, నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం. దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరఫున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా వాడికైతే ఏ శిక్ష అయితే పడిందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. ఊర్లో మనుషులు సార్ ఈ మాదిరి చేస్తారు. ఊర్లో మనుషులు మనకు అసలు ఏమీ తెలియదు సార్. దీని వల్ల వాళ్ళు చెప్పింది లేదంటే వాడు ఆపోజిట్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఇట్లా చేశాడు అని చెప్పి చెప్పారు. మనకైతే ఏమీ తెలియదు. వాళ్ళు లోపలే చేశారు. ఇది మాకు ఏం జరిగిందో మొత్తం తెలియాలి. 15 సంవత్సరాల నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరే. పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలి ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరఫున
ఆడతాం. ఇంతటితో అయితే మేము వదలం. నిన్ను మాకేదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా వాళ్ళకి కూడా థ్రెట్ ఉందని నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. కానీ చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడు. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో వదలం. దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. ఇక రాయుడు హత్య కేసులో రాయుడు చెల్లి కొన్ని సంచలన విషయాలు బయటికి తీసుకురావడం జరిగింది. రాయుడు హత్య విషయానికి సంబంధించి ఆ హత్య విషయం ఏదైతే జరిగిందో, హత్య చేశారో ఆ విషయం బయటపడకుండా ఉండడానికి ఎంత డబ్బైనా ఇస్తామని వినూత తనకి ఆఫర్ చేశారు. వాళ్ళకి కాల్స్ చేసి మీకు ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారంటూ కూడా అటు రాయుడు చెల్లి చెప్తుంది. ఇక వినూత నుంచి మాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా తను ఆరోపిస్తుంది. మమ్మల్ని కూడా చంపేస్తారని బెదిరించారు. వాళ్ళు బయటకు వచ్చినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని కూడా చంపేస్తారు, ఎందుకంటే మా అన్నను చంపిన వాళ్ళు మేము మా అన్న హత్యకి సంబంధించి, మా అన్నయ్య మరణానికి సంబంధించి మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో జనసేన పార్టీ తరపు నుంచి కానీ ఇతరుల సాయం తీసుకుని పోరాటం చేస్తున్నామో, ఇక దాని కారణంగా వాళ్ళు బయటకు వచ్చినా మమ్మల్ని కూడా చంపేస్తారు. సో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా రాయుడు సోదరి ఆరోపిస్తుంది. 15 ఏళ్ల వయసులోనే రాయుడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారని చెప్పి 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనిచేస్తున్నాడని చెప్తుంది. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని, ఇందులో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తన అన్న హత్యకి సంబంధించి, తన అన్న మరణానికి సంబంధించి న్యాయం చేయాలని, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతుంది. ఇక మరోవైపు స్వగ్రామానికి అటు రాయుడు మృతదేహం చేరింది. మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అంత్యక్రియలకు కూడా భారీగా జనసేన శ్రేణులు తరలి రావటం జరిగింది.